నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలోని గోడకి పెయింట్ వేసిందయితే చూపించాను కదండీ! కాకపోతే అప్పుడు ముగ్గేమీ పెట్టలేదు కదా! ఇంకా దీనికైతే ముగ్గయితే పెట్టేసుకున్నాను. సో, ఎలా వేశాననేది మీరు కూడా ఒకసారయితే చూసేయండి. నేనైతే ఫస్ట్ అయితే ముగ్గు అలానే సైడ్ బోర్డర్స్ అన్నీ కూడా ఎలా వేయాలి ఏంటనేదైతే అంటే ముందే అనుకున్నాననమాట. దాని ప్రకారం అయితే ఫస్ట్ అయితే ఒక చాక్ పీస్ లాంటిది తీసుకొనైతే ముగ్గు వేసుకుంటున్నా. ఇక్కడ నాకు డాట్స్ కొంచెం సరిగ్గా రావాలని చెప్పి స్కేల్‌తో అయితే 2 ఇంచెస్‌కి అలా మార్క్ అయితే చేసుకున్నా. ఇంకా వచ్చి ఈ సైడ్ డిజైన్ అయితే నేను లెఫ్ట్ హ్యాండ్‌తో ఏసాననమాట. అసలు నాకు లెఫ్ట్ హ్యాండ్ అలవాటే లేదు. కానీ నాకు మాత్రం లెఫ్ట్ హ్యాండ్‌తో కూడా బాగానే రాయగలననైతే అనిపించింది. చాలా చక్కగా వచ్చింది. ఇంకా మధ్యలో ముగ్గు కూడా అయితే పెట్టేసుకున్నాను. మొత్తం కూడా ఒకేసారి డిజైన్ అయితే నేను మొత్తం ముగ్గంతా ఒకేసారి పెట్టుకున్నా. అంటే సైడ్ బోర్డర్స్‌తో కలిసి ఒకేసారి డ్రా చేసుకొని లాస్ట్‌లోనేమో మొత్తం కూడా ఒకేసారిగా పెయింట్ కూడా వేసుకుంటున్నా. కిరాణా షాప్‌లో ఉంటాయి కదా! అక్కడైతే మనకి కలర్స్ దొరుకుతాయి. అంటే రంగులు గట్టా అమ్ముతారు కదా! పెయింట్స్ అవి. సో, వాళ్ళ దగ్గర కూడా మనము నార్మల్‌గా ఈ గోడకేసుకునే సున్నం ఉండిద్ది కదా! సున్నంలో కలిపి వేసుకునే రంగు డబ్బాలు ఇవ్వండంటే వాళ్ళే ఇస్తారు. నేనేంటంటే ఇగ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి 3 డబ్బాలే తెచ్చాననమాట. ఇంకా అవైతే నాకైతే అయిపోవచ్చాయి. అందుకని ఇక్కడ మా ఏరియాలోనైతే నేను పోయి అడిగితేనేమో నాకు అది ఏషియన్ పెయింట్ అనమాట. చిన్న డబ్బా సేమ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిందే. కాకపోతే ఏంటంటే కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిందయితే కలర్ అనేది చేతికి కొంచెం అతుక్కుంటుంది బాగా. కానీ ఇదైతే మాత్రం అంతగా అయితే కలర్ అయితే చేతికైతే అవ్వట్లేదు. కాకపోతే ఈ డబ్బా వచ్చి రూ. 70 నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చిందేమో రూ. 25. కాకపోతే దానికి దీనికి కొంచెం క్వాలిటీ తేడా ఉందనమాట. ఇంకా నేను కూడా అవైతే ఒక డబ్బా అయితే తీసుకున్నా ఇక్కడ. ఇక్కడేంటంటే ఇదివరకు ఇక్కడ దేవుడి గది కోసమని అయితే సెల్ఫ్‌లో అయితే బిగించుదామని నార్మల్‌గా కట్ చేశారనమాట. ఇంకా తర్వాతేమో ఇక్కడ దేవుడి గది పెట్టకపోయేసరికి అదంతా కూడా సిమెంట్‌తో మళ్ళీ పూడ్చేశారు. కాకపోతే ఆ అతుకులు మాత్రం అలా కనిపిస్తున్నాయి. అందుకని కొంచెం గలీజ్‌గా ఉందని చెప్పి ఇంకా నేనైతే ఇలా అయితే ఇక్కడ కొంచెం కలర్ వేసి పెయింట్ వేసుకుంటున్నా. లేదంటే మధ్యలో ముగ్గయితే పెట్టేదాన్ని కాదు. వీలైతే బోర్డర్ వేసి వదిలేసేదాన్ని కానీ కొంచెం అతుకులు అవన్నీ ఉండటం వలన మంచిగా పెయింట్ అయితే వేసేసుకొని పైనేమో ఇలా మధ్యలో కూడా ముగ్గు పెట్టుకున్నా. కానీ దీని ఫైనల్ లుక్ మాత్రం అసలు మామూలుగా లేదనమాట. నేనేదో అనుకోని వేశాను. కానీ అసలు మా తాతయ్య ఈ ముగ్గుని చూసిన తర్వాత మా పాతకాలపు రోజులు గుర్తొచ్చాయని అన్నారు. ఇంకా మా తాతయ్య ఏమో ఇంట్లో కాకుండా బయట కూడా వెయ్యు. బయటైతే ఇంకా అందరూ చూడటానికి బావుంటుంది. అందంగా ఉంటుంది కదా! ఇంట్లో అయితే మనమే చూస్తామని అయితే అన్నారనమాట. సరే తాతయ్య అని చెప్పి ఇంకా ఇంట్లో అయితే స్టార్ట్ చేసి ఇంకా బయటైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ కలర్ ఏంటంటే మనకి కొంచెం కాస్ట్ తక్కువలో అయిపోతుంది అంతే. కాకపోతే ఏంటంటే దీనికి వాటర్ తగలకూడదు. ఇక్కడ ఎలాగో నేను వాటర్ ఏం తగిలే ప్లేస్ కాదు కాబట్టి నేను ఇలా చక్కగా అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను. ఒకవేళ వాటర్ తగిలే ప్లేస్‌లో మాత్రం ఈ కలర్‌ని అస్సలు వాడవద్దు. ఇక్కడ వేసిన కలరొచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందనమాట. ఇంకా ఈ కలరొచ్చేమో ఇక్కడ నేను తీసుకున్నాను. ఇది నాకు డబ్బా వచ్చి రూ. 70 పడింది. కాకపోతే ఏంటంటే చేతికైతే అతుక్కోవట్లేదనమాట. సో, అందువల్ల నాకు కొంచెం బాగానే అనిపించింది క్వాలిటీ పరంగా. ఇలానే ఇది పింక్ కలర్‌లో ఉంది వేసేటప్పుడు ఏంది పింక్ తీసుకొచ్చాననుకున్నా. కానీ కొంచెం ట్రై చేశాననమాట. గోడ మీద ఎలా ఉండిద్దంటే గోడకి వేసిన తర్వాత మామూలుగా రెడ్ కలర్‌లో వచ్చింది. ఇంకా నేను ఈ గోడకు మొత్తం కూడా ఒక టేప్ అయితే ముందే వేసేసుకొని నాకెంత లెంత్ కావాలో అక్కడికైతే టేప్ వేసేసుకున్నాను బార్‌కి. అంటే చిన్న పిల్లలున్నారు కదా! మళ్ళీ వాళ్ళెక్కడ దీన్ని అతుక్కొని కూర్చుంటారని చెప్పి ఇంక నైట్ వేశాను. మార్నింగ్ కల్లా ఆరిపోయిద్దని. సో, మొత్తానికైతే కలర్ అయితే వేసేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఈ టేప్‌నైతే తీసాననమాట. మనకి ఇలా టేప్ వేసుకోవటం వలన మనకేంటంటే కొంచెం నీట్‌గా ఉండిద్ది. నాకు ఈ టేప్ తీసిన తర్వాత నుంచే బాగా నచ్చింది. తర్వాత పెయింట్ అంటే ముగ్గులు వేసిన నుంచి ఇంకా బాగా నచ్చిందనమాట. సంక్రాంతి వచ్చిందంటే మాత్రం ఈ మామూలు హడావిడి ఉండదు. ఇల్లుని ఎంత శుభ్రం చేస్తామో, ఇంకా ఇలాంటివి కూడా మధ్య మధ్యలో మనకి ఐడియాలొచ్చేటప్పుడు ప్రయత్నిస్తా ఉంటాము. మాకేంటంటే హాల్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా! సో, అందువలనైతే కొంచెం డల్‌గా అనిపించిద్దనమాట. అందుకనే నేనేమో ఈ కలర్‌నైతే ట్రై చేశాను. అంటే బయట వేస్తేనే కాదు, ఇంట్లో కూడా వేస్తే కొంచెం పాతకాలపు ఇల్లుల్లాగా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుంది కదా! మా ఇంటికైతే బాగా సెట్ అయితుందని నేననుకున్నాను. సో, అందుకు ఇంకా వెనక్కి ఆలోచించుకోకుండా
ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా పెయింట్ అయితే వేసేసుకున్నాను. ఒకేసారి అంతా చేయాలంటే మనలాంటోళ్ళకైతే అవ్వదులండి. ఖాళీ ఉన్నప్పుడు ఒక రోజైతే కలర్ వేసాను. ఇంకో రోజైతే ముగ్గు పెట్టుకున్నాను. సో, అలా 2 రోజులైతే చేసుకున్నాను. పైన వేసినట్టే డిజైన్ కింద కూడా సేమ్ అలానే వేసుకున్నాను. 2 ఇంచెస్‌కి, 2 ఇంచెస్‌కి అయితే నేను ఇది డాట్ అయితే పెట్టుకున్నాను. సో, అందుకు నాకు కొంచెం చిన్నగా కొద్దిగా నీట్‌గా వచ్చిందనమాట. సో, మొత్తానికి మీకు నచ్చాయా లేదా మాత్రం చెప్పడం మర్చిపోకండి. బయట వేసింది సో, నెక్స్ట్ అయితే వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే మేము పెయింటింగ్ వేసిన తర్వాత మధ్యాహ్నం 12 ఆ టైం నుంచి అయితే చీరల షాపింగ్‌కైతే బయలుదేరామనమాట. ఇంకా పండగ దగ్గర పడుతుంది కదా! పిల్లలకైతే ఈ సంవత్సరము నేనైతే ఇంకా ఏమి డ్రెస్సులైతే స్టిచ్ చేయలేదు. అంత సమయం కూడా లేదనమాట. అదీ కాకుండా పిల్లలకి నేను స్టిచ్ చేసిన పట్టు లంగా జాకెట్లు కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇంక అవే వేస్తున్నాం కదా! పద్దాక పట్టు లంగా జాకెట్లు అని చెప్పి సగం అయితే ఈ సంవత్సరం కుట్టలేదనమాట. ఇంకా ఇక్కడ నేనేమో పిల్లలకి ఫ్రాక్స్ అంటే రేణుకి ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. సో, ఆ టైప్‌లో ఏమైనా తీసుకుందాంలే అని చెప్పైతే ఇంక నేను మా వారే వెళ్తున్నాము. పిల్లలైతే తీసుకువెళ్ళట్లేదు. సాత్వినేమో మా తాతయ్య దగ్గర వదిలేసాము. ఇంకా రేణు ఏమో స్కూల్‌కి వెళ్ళిపోయింది. అంటే బాగా ఎండగా ఉందిలెండి. ఇంకా పిల్లల్ని తీసుకొని అంటే అది కాకుండా బయలుదేరేదే 12 గంటలయింది. అప్పుడు పిల్లల్ని తీసుకొని యాడ మొత్తం తిప్పుతామని చెప్పి సాత్వికనైతే వదిలిపెట్టేసి, ముందు 3 షాపులు తిరిగాము. ఆ 3 షాపుల్లో కూడా అసలు ఏమీ తీసుకోలేదనమాట. ఆఖరిలో ఒక చిన్న షాప్ ఇది చీరాల రైల్వే స్టేషన్ ఉండిద్ది కదా! సో, అక్కడేననమాట సైడ్‌లోని. ఆ చిన్న షాప్‌లోకెళ్ళాము. ఇంకా మొత్తం పిల్లల బట్టలన్నీ కూడా అక్కడే తీసేసాము. కాస్ట్ గానీ, క్వాలిటీ గానీ చాలా రీజనబుల్‌గా ఉందనమాట. మనం పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్తాం కానీ అక్కడ ఏమీ ఉండదు. వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఫస్ట్ అయితే జూడియోకెళ్ళాము. నెక్స్ట్ వచ్చి మార్ట్‌కెళ్ళామనమాట. ఇంకా అక్కడైతే అస్సలు నచ్చలేదు నాకు. కాస్ట్ కూడా మామూలుగా లేదనమాట. డైలీ వేర్ కూడా ఒక టీ షర్ట్ వచ్చి 300 ఉంది. ఇంక ఇలాంటి డ్రెస్సులైతే ఇంక చెప్పనవసరమే లేదు. నెక్స్ట్ వచ్చి ఇంకో పెద్ద షాప్‌కెళ్ళామనమాట. అక్కడేమో ఒక్క ఫ్రాక్ వచ్చి 1800, 2000 దగ్గర చెప్తున్నారు. అదే ఫ్రాక్స్ ఇప్పుడు మేము తీసుకున్నాం చూడండి. తర్వాత నేను లాస్ట్‌లో ఇంటికెళ్ళాక చూపిస్తాను. సేమ్ అటువంటి ఫ్రాక్సే. కాకపోతే వాళ్ళు బాక్స్‌లో పెట్టి అమ్ముతున్నారు. వీళ్ళు నార్మల్‌గా కవరాలో పెట్టి అమ్ముతున్నారు అంతే తేడా. ఓన్లీ పిల్లల బట్టల వరకైతే ఈరోజు మొత్తం కూడా తీసుకొచ్చేసాము. ఇంకా మాకైతే నేనైతే ఏమి షాపింగ్ అంటే పండగ షాపింగ్ ఏమీ లేదనమాట నాకు మాత్రం. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంట్లో శారీస్ ఉన్నాయి కదా! సో, అవే ఇంకా నేనైతే పండగలకైతే 3 రోజులు కట్టుకుంటాను. ఇంకా మా వారైతే అసలు తీసుకోరు. తనకి రీసెంట్‌గా మొన్న 2 డ్రెస్సులు తీసుకున్నారు. సో, ఇంకా ఉన్నాయి కదా! మళ్ళీ ఇప్పుడు ఎందుకులే అని చెప్పి ఇంకా తను కూడా తీసుకోలేదు. పిల్లలకి మాత్రం ఇద్దరికి కూడా తీసుకున్నాము. ఇంకో చెరో జత అయితే తీసుకోవాలి. అదేమో ఆదివారం మళ్ళీ వెళ్దాంలే అని అయితే అన్నారు. ప్రస్తుతానికైతే చెరో డ్రెస్ అయితే తీసుకొచ్చాము. ఇంకిక్కడ నేను ఈ ఫ్రాక్స్ 2 ఉన్నాయి కదా! సో, ఈ పింక్ కలర్‌దేమో మా చిన్నొదిన వాళ్ళ పాపకనమాట. ప్రతి సంవత్సరం మా పిల్లలతో పాటు తనకి కూడా తీస్తాం డ్రెస్సు. ఇంక ఈ బ్లూ కలర్ వచ్చి రేణు కోసం తీసుకున్నది. ఇద్దరికీ కూడా ఫ్రాక్స్ నాకు బాగా నచ్చాయనమాట. సో, ఇంకా ఇద్దరికి కూడా నేను ఒకేలాంటివైతే తీసుకున్నాను. ఇంకా ఇవొచ్చి సాత్వికకి చిన్న పాపకేమో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. బట్టలన్నీ ఒకే షాప్‌లో కొనేసరికి ఇంకా షాపింగ్ అనేది తొందరగానే అయిపోయింది. ఇంకా తర్వాతేమో మన సబ్స్క్రైబర్ ఉంటేను తను ఫోన్ చేసి పాపం ఎప్పటినుంచో రమ్మంటుంది. మా ఇంటికి కూడా 3 టైమ్స్ వచ్చారనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించుకొని ఇంటికైతే వచ్చేసాము. చెట్లో కలుపు తీస్తున్నారు. ఇంకా కలుపుకోలయితే తీయాలని చెప్పి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా తొందరగా అయితే వచ్చేసాము. ఈ చిన్న ఫ్రాక్ వచ్చి మా చెట్లోని అదే మా చిన్నమ్మ వచ్చిద్ది కాయలు కొయ్యటానికని చెప్పాను కదా! వాళ్ళ మనవరాల కోసమని అయితే తీసుకురమ్మంది. 1 ఇయర్ పాప. ఆ పాప కోసమని ఈ ఫ్రాక్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంకా నేనేమో నా శారీస్ మీదకి సెట్ అయ్యేటట్టు కొన్ని లోలంగాలైతే తీసుకున్నాను. సో, ఇదనమాట నా షాపింగు. సింపుల్‌గా అలానే రీజనబుల్‌గా పెద్ద పెద్ద షాపుల్లోకెళ్ళి గంటల కొద్దీ అయితే ఏమీ చేయలేదు. ఒకే చిన్న షాప్‌లోని ఒకే దగ్గరైతే మొత్తం కూడా అయిపోయాయి. అలానే వచ్చేటప్పుడు ఇంక ఈ దండలైతే కనిపించాయి. ఈ దండలైతే తీసుకున్నాను. గుమ్మాలకి కొంచెం డెకరేషన్‌గా బావుంటాయి కదని. నేను ఏంటంటే బట్టలు తీసుకునేటప్పుడు ముందు నేను బట్టలు పిల్లలకి ఏవేవి కావాలనేవి బావుంటాయో చూసి పక్కన పెట్టేస్తాను. ఇంకా బేరాలైతే మాత్రం మా వారే. ఆయనేమో గట్టిగా అసలు అడగలేననమాట. అందుకే ఎప్పుడైనా సరే బేరం అనేది నేను ఆడను పెద్దగా. ముందు కొంచెం తగ్గించండి అంటాను. వాళ్ళు ఆ! ఊ అన్నారంటే ఇంక వాళ్ళు ఎంత అడిగితే అంతకే ఇచ్చేస్తాననమాట. అందుకే మా పెద్దొదిన ఎప్పుడు కూడా "నువ్వెప్పుడైనా షాపింగ్‌కెళ్తే మాత్రం మమ్మల్ని పిలవమ్మా వస్తామని" అనిద్ది.
అలా ఉండిద్దనమాట నాతో. కానీ మా వారు బాగా మాట్లాడతారు. సో, అందుకే ఇంకా మేమిద్దరం వెళ్ళినా సరే నాకు కొంచెం ధైర్యము. నేనేం మాట్లాడకపోయినా మా వారు మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఇలా అయితే ఉండాలండి. లేదంటే ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఉత్త పుణ్యానికి వాళ్ళు అడిగినంత డబ్బులు పోసి రావాల్సొచ్చిద్ది. గౌన్‌లో అయితే మాత్రం హ్యాండ్స్ వేయాలని చెప్పి పక్కన పెట్టేసి మిగతాయన్నీ కూడా సర్దేసుకున్నాను. ఈ హ్యాండ్స్ ఏసాక మా చిన్నొదిన వాళ్ళ పాపకైతే ఈ గౌన్ అయితే ఇచ్చేసి రావాలనమాట. ఇంక మళ్ళీ పండక్కి వేసుకునేది కదా! ఈ హడావిడిలో మళ్ళీ మా వారికి ఖాళీ దొరకకపోతే అదొక బాధ. అందుకనే హ్యాండ్స్ ఏసేసానంటే ఈ మధ్యలో ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఈ 4 రోజుల్లో వెళ్లి ఇచ్చేసి వచ్చేస్తారు. 4 రోజుల నుంచి అయితే మిరప చెట్టులోని కలుపు తీపించి బేరెత్తనాలు నాటుతున్నామనమాట. అందుకే మొన్న వీడియో కూడా పెట్టడానికైతే కుదరలేదు. అంటే మిరప చెట్లన్నీ కూడా చాలా వరకైతే చనిపోయాయి. ఇంకా వాటి మధ్యలో బేరెత్తనాలేస్తే వాటి మీద కల్లించేస్తే మిరప కొంచెం లాస్ వచ్చినా సరే ఈ బేరు చెట్లైనా కొంచెం అల్లుకొని కొంచెం అంటే పెట్టుబడినైనా ఇచ్చిద్ది కదా అని చెప్పి ఇంక ఈ బేరెత్తనాలనైతే నాటుతున్నాము. అందుకని ఈ హడావిడిలో ఈ పనిలో పడి అయితే మొన్న వీడియో కూడా పెట్టడానికైతే టైం కుదరలేదు. ఇంకా ఫ్రాక్ అయితే హ్యాండ్స్ కుట్టాక చాలా బాగుంది. నాకు హ్యాండ్స్ ఉంటేనే ఎందుకో డ్రెస్సులు నచ్చుతాయి. అవి పిల్లల డ్రెస్సులైనా సరే, పెద్దల డ్రెస్సులైనా సరే. మా వారేమో హ్యాండ్స్ ఉంటేనే తీసుకుంటానని చెప్పి పట్టుబట్టి మరి ఈ ఫ్రాక్స్ తీసుకున్నాము. అంటే చాలా వరకు గౌన్‌లకి అసలు హ్యాండ్స్ లేకుండా చూపించారనమాట. కానీ మా వారికి మాత్రం హ్యాండ్స్ ఉండాల్సిందే అని అన్నారు. 2 గౌన్‌లకి కూడా హ్యాండ్స్ అయితే వేసేసి వాటినేమో పక్కన పెట్టేశాను. ఇంకా కొంచెం ఖాళీగా ఉన్నాను ఏం చేద్దామా అనుకుంటే ఈ చెట్టేమో బాగా ఎదిగిపోతుంది. 2 రోజుల నుంచి కొమ్మలు తుంచి నాటుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇంక ఇప్పుడు ఎలానో చెట్ల కాడకి కూడా వెళ్ళలేదు కదా అని చెప్పి ఇంకా వీటి కొమ్మలనైతే కొంచెం మరీ చెట్టునైతే మోడుగా చేయకుండా అక్కడక్కడ మధ్య మధ్యలో కొంచెం లావుగా ఉన్న కొమ్మలనైతే తుంచుకున్నా. నాకు మాత్రము ఖాళీగా ఉన్నానంటే అసలు ఏం తోచదనమాట. ఇంకా ఆ టైంలోనే పెండింగ్‌లో ఏవేవి పనులున్నాయో అవన్నీ గుర్తుకొస్తాయి. అలానే ఈరోజు ఈ మొక్కలైతే గుర్తుకొచ్చాయి. అయితే వీటిలోని కొమ్మలన్నీ కూడా మనకి సాయంత్రం పూట నాటితేనే కొంచెం బతుకుతాయనమాట. మళ్ళీ వీటికి ఎక్కువ ఎండ తగిలినా సరే మళ్ళీ ఆకు కలర్ చేంజ్ అయిపోయి మొక్క మొత్తం అదేంటి మొద్దు బారిపోయిద్ది. అదిగోండి ఇక్కడ నేను నాటాను కదా! ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే బాగా అల్లుకుంటున్నాయి. అందుకనే కొంచెం మధ్య మధ్యలో కూడా అక్కడక్కడ మొక్కలు కుక్కలు ఇరగ్గొట్టేసాయనమాట. అందుకని ఈ కొమ్మలనైతే అక్కడ నాటుతున్నాను. మొక్కలైతే నచ్చినట్టు వేసేస్తున్నాను గానీ, నెక్స్ట్ మంత్ అయితే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాల్సి ఉందనమాట. 1 మంత్ అయితే అక్కడే ఉంటాను. అప్పుడు ఈ మొక్కలన్నిటికి నీళ్ళెవరు పెడతారా అని నాకు ఆలోచన. ఇంక నేను తిరిగొచ్చేసరికి ఇవి ఎలా ఉంటాయో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా నేనేమో ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం కలుపు తీసి నీట్‌గా చేస్తుంటే, రేణు కూడా అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందనమాట. నేను తీస్తానమ్మా అంటూ కూర్చుంది. ఇక్కడ నేను ముగ్గు పెట్టే దగ్గర చాలా పిచ్చి మొక్కలొస్తాయి. అవన్నీ కూడా రేణునే తీసేసిద్దనమాట. లేదంటే చాలా గలీజుగుండిద్ది. అంటే ఇదంతా కూడా పొలాలు కదా! సో, అందుకు ఎప్పటికప్పుడు వచ్చిన పిచ్చి మొక్కలన్నీ కూడా నేను గాని, రేణు గాని తీసేస్తుంటాము. కొంచెం కలుపైతే తీస్తే ఇంకా మిగతాదైతే ఉంది. దాన్ని తీయాలి. ఇంక అప్పటికే కొంచెం పొద్దుగూకుతుందనమాట. అందుకని వాకిలి ఊడ్చేసి మళ్ళీ ఇంట్లో పనైతే స్టార్ట్ చేయాలి కదా! అందుకు ముందు వాకిలైతే ఊడ్చేస్తున్నా. ఎంత పెద్ద ముగ్గయినా సరే సాయంత్రానికి ఊడ్చేయాల్సిందే. ఇంక లేదంటే మరుసటి రోజుకి అది ఇంకా గలీజ్‌గా అయిపోయి ఎంత పైప్‌తో నీళ్ళు కొట్టినా పోదనమాట. పనంతా చేసిన తర్వాత పొయ్యి రాజేసి పిల్లలకి నీళ్ళైతే కాయాలి. అలానే వంట కూడా చేయాలి. సో, ఫైనల్‌గా అయితే ఇంక ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి. ఇంక ఇక్కడితో అయితే ఆపేస్తున్నా. ఇంతకీ ఈ ముగ్గులయి మీకు నచ్చాయో లేదో చెప్పండి. మా వారేమో ఇదిగో ఈ ముగ్గుంది కదా! అదే ఈ గోడకి మధ్యలో కూడా ఏదైనా చిన్న డిజైన్ వేయి బావుంటుందని అంటున్నారు. నాకేమో గోడ ఇలా ఎంప్టీగా అంటే కొంచెం గోడ కదా! మరీ ఎక్కువ ముగ్గులేసినా బాగోదనేమో నేనంటున్నా. కానీ నాకేమో ఇలానే నచ్చింది. సింపుల్‌గా ఉంది. ఇంకా మీరేమో మీకెలా అనిపించిందో చెప్పండి. అలానే పిల్లల బట్టలు కూడా బాగున్నాయో లేదో కూడా చెప్పండి. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.